యొక్క మహాకృపను బట్టి మరి యొక్క దినమున మరి దేవుడు మనకి ఏర్పాటు చేసినటువంటి మరి క్రమదినం మరి ఇప్పటి వరకు కూడా పాటల ద్వారా దేవుని ఘనమైన నామాన్ని మహింపరిచేటువంటి అవకాశం దేవుడు మనకు అనుగ్రహించి ఉంటుండగా మరి మొదటిగా దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాం. మరి దేవుని యొక్క వాక్యము రాయబడినటువంటి మాటను మనం చదివినట్లయితే రోమీయులకు రాసినటువంటి పత్రిక మరి ప్రకారంగా 12వ అధ్యాయము 16వ వచనంలో వ్రాయబడినటువంటి మాట. ఎందుకంటే ఈ దినాల్లో మనుషుల మధ్య ఏకభావం అనేది, ఏక ప్రేమ ఉండటలేదు. ఈ దినములలో మనుషుల మధ్య ఏకభావము, ఏక ప్రేమ ఉండట్లేదు. అందుకనే మరి దేవుని యొక్క వాక్యము మనకి స్పష్టముగా తెలియపరచబడేది ఏమిటి అంటే, ఒకరితో ఒకడు మనస్సు కలిపి ఉండుడి. ఎలా ఉండాలంట? విశ్వాసులు ఏ రీతిగా ఉండాలంట? విశ్వాసులు ఎలా ఉండాలంట? సంఘంలోకి వచ్చే బిడ్డలు, దేవుణ్ణి ఆరాధించేటువంటి బిడ్డలు, దైవ సన్నిధికి వస్తున్నటువంటి బిడ్డలమైనటువంటి మనము, దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి మనము, దైవ సన్నిధికి వస్తున్నటువంటి మనము, దేవుణ్ణి ఎరిగినటువంటి మనము మరి ఏ రీతిగా ఉండాలని దేవుని వాక్యం చెబుతుంది అంటే, ఒకరితో ఒకడు మనస్సు కలిపి ఉండాలంట. ఒకరితో ఒకరు మనస్సు కలిపి ఉండాలంట. ఈ దినాల్లో చూసినట్లయితే మరి ప్రకారంగా మరి ఈ ఉండవలసినటువంటి మరి ఏక మనస్సు అనేటువంటిది మరి ఇదిగో దేవుని నమ్మినటువంటి ప్రభువుని ఎరిగినటువంటి బిడ్డల మధ్య ఉండవలసినటువంటి ఏక మనస్సు అనేటువంటి ఉండలేకపోతున్నారు. ఈ రోజుల్లో చూసినట్లయితే దేవుణ్ణి ఎరిగినటువంటి మనము, అనేకులకి మాదిరిగా ఉండవలసినటువంటి మనము, ఉండవలసినటువంటి మరి ఇదిగో విశ్వాసుల మధ్య ఎంత ఐక్యత కాదు, అనైక్యత. మరి దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుంది? మనము దేవుని వాక్యములో 133వ కీర్తనలో చూస్తే అక్కడ ఏమని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తుంది అంటే, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. చూడండి, ఐక్యత కలిగి నివసించినటువంటి వ్యక్తుల మధ్యలో మరి ఇదిగో ఐక్యత కలిగి, సహోదరులు ఐక్యత కలిగి, చదవగలిగితే చదవండి, లేదనుకో ఆపండి. అర్థమైందా? మరి ప్రకారంగా దేవుని యొక్క వాక్యములో మనకి స్పష్టంగా చెప్పుచున్నది, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అనేటువంటిది. ఎవరు ఐక్యత కలిగి ఉండుట? సహోదరులు ఐక్యత కలిగి నివసించుట. ఈ రోజుల్లో ఎక్కడ ఐక్యత కలిగి నివసించుచున్నారు? ఐక్యత అనేటువంటిది సహోదరుల మధ్య కానీ, సహోదరుల మధ్య కానీ ఐక్యత అనేటువంటిది ఏమాత్రం కూడా ఉండట్లా. ఐక్యత అనేటువంటిది ఉండట్లా. అందుకని ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు అంటున్నాడు. సహోదరులకి ఎంత మేలు, అది ఎంత మనోహరము, ఎంత మనోహరము. ఐక్యత కలిగి నివసించడం వలన ఎంత మేలుంది దాంట్లో. మనిషి మేలు పొందుతారు. అది ఎంతో మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డమ మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. చూసారా ఐక్యత ఏ రీతిగా తీసుకొస్తుంది? అలాగే సియోను కొండల మీద దిగవచ్చు, హెర్మోను మంచు వలనే ఉండును. ఆశీర్వాదమును, శాశ్వత జీవమును అచ్చట ఉండవలనే యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఎక్కడైతే ఐక్యత కలిగి సహోదరులు నివసిస్తారో అక్కడ ఏముండాలంటే ఆశీర్వాదమును, శాశ్వత జీవము
అచ్చట నుండవలెనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రియమైనటువంటి వారులను గమనించండి, గ్రహించండి. ఐక్యత కలిగి నివసించుట వలన కనుక మరి దేవుణ్ణి ఎరిగినటువంటి వారి మధ్యలో మరి ఉండవలసినటువంటి ఐక్యత అనేటువంటిది స్త్రీల మధ్య కానీ పురుషుల మధ్య కానీ ఐక్యత అనేటువంటిది ఏమాత్రం కూడా లేనే లేదు. అనైక్యత కలిగి జీవించుతున్నారు, ఐక్యత లేకుండా జీవిస్తున్నారు, అనైక్యత కలిగి జీవించుతున్నారు. చూసినట్లయితే చూడండి, మరి ఇదిగో మనం చూస్తే సహోదరుల మధ్యలో జగడాలు, సహోదరుల మధ్యలో కలహాలు, సహోదరుల మధ్యలో మత్సరాలు, అలాగే సహోదరులు ఒకరి మీద ఒకరు సాడీలు చెప్పుకోవటం, ఒకరి మీద ఒకరు సాడీలు చెప్పుకోవటం. సహోదరుల మధ్య చూసినట్లయితే జగడాలు, కలహములు, మత్సరములు, ఒకరి మీద ఒకరు సాడీలు చెప్పుకోవటం, ఇద్దరు కలిసి నడవలేకపోవటం, ఇవన్నీ కూడా ఈరోజు విశ్వాసుల మధ్యలో ఈ యొక్క కరోనా రోగాల కంటే కూడా ఈ రోగాలు ఎక్కువగా ఉన్నాయి. ఈనాడు కరోనా రోగం అనేటువంటిది మనిషికి ఏ రీతిగా అయితే మనిషిని బలహీనపరుస్తుందని చెబుతున్నారో, ఈరోజు సహోదరుల మధ్యలో మరి ఇదిగో ఇలాంటివి ఉండటం వలన భయంకరమైనటువంటి రోగాలుగా మరి అంటు రోగములుగా ఎదుగో పరిగణిస్తున్నాయి. ప్రియమైన వారులారా గమనించండి, గ్రహించండి. అందుకనే అపోస్తుడైనటువంటి పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయంలో 2వ వచనములో మరి ఈ ప్రకారంగా వ్రాయబడినటువంటి మాటను మనం గమనిస్తే అక్కడ ఏమంటున్నాడో తెలుసా? ఇద్దరు స్త్రీలకి తెలియపరుస్తున్నటువంటి మాట. ఇద్దరు స్త్రీలు వాళ్ళు ఏ రీతిగా ఉంటున్నారు, వారిని ఎలా ఉండమని ఆయన వారిని బ్రతిమలాడుతున్నాడో తెలుసా? ఒక్కసారి గమనించినట్లయితే, ప్రియమైన వారులను గ్రహించినట్లయితే, అక్కడ ఉన్నటువంటి మరి ఆ స్త్రీలతో మరి పౌలు గారు చెప్పుచున్నటువంటి మాటను గమనించవచ్చు. ఆయన ఏమని చెబుతున్నాడో తెలుసా? ఏ రీతిగా ఉండాలని చెబుతున్నాడో తెలుసా? వారిని ఏక మనస్సు కలిగి ఉండుడని, ఏక మనస్సు కలిగి ఉండుడని 4వ అధ్యాయంలో 2వ వచనములో వ్రాయబడినటువంటి మాట. ప్రభువునందు ఎలా ఉండాలంట? ఏక మనస్సు గలవారై ఉండుడి. ఎలా ఉండాలంట? ప్రభువునందు ఏక మనస్సు గలవారై, అంటే ఒకే మనస్సు. ఇద్దరు కానీ ఒకే మనస్సు. ఇద్దరు కానీ ఎలా ఉండాలంటే వారు ఒకే మనస్సు కలిగి ఉండాలంట. ఇద్దరు కానీ ఒకే మనస్సు కలిగి ఉండాలి. అలాగే ఫిలిప్పీ 2:2లో కూడా వ్రాయబడినటువంటి మాటను మనం చదువుకున్నట్లయితే, మీరు ఏక మనస్కులై, చూడండి ఎలా ఉండాలంటే, మీరు ఏక మనస్సు గలవారై, ఏక ప్రేమ కలిగి, ఏక భావము గలవారై ఉండి ఒకరికొకరు ఒక్కదాని అందే మనస్సు కలిగి, ఎదుగో ఈ ప్రకారంగా ఆయన చెప్పుచున్నాడు. మీరు ఎలా ఉండాలి అనేటువంటి దానిని గురించి తెలియపరుస్తూ ఉంటున్నాడు. కనుక ప్రియమైనటువంటి వారు గమనించండి, గ్రహించండి. ఆయన చెప్పుచున్నటువంటి మాటను మరి ఒక్కసారిగా, మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గల వారిగా ఉండి ఒక్కదాని అందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. ఇది ఆయన చెప్పుచున్నటువంటి మాట. ఇక్కడ ఏమన్నాడు? మరి ప్రకారంగా ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఉండుడని. ఎందుకంటే వాళ్ళకి ఏక మనస్సు లేదు. దేవుల్లో నడుస్తున్నారు, దేవుల్లో నడుస్తున్నారు, దేవుని సన్నిధికి వస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, కలిసి పాటలు పాడుతున్నారు, కానీ మనస్సును కలవట్లేదు. ఒకరితో ఒకడు మనస్సు కలిపి ఉండుడే అనేది దేవుని వాక్యం.
మీరు ఒకరితో ఒకరు ఏం కలిపి ఉండాలంటే కలిగి ఉండాలి, మనస్సు కలిపి ఉండాలి, మనస్సు కలిపి ఉండాలి. అందుకని ఏక మనస్సు గలవారయ్యుండు అని యువోదియాను సుంటిగేను బతిమాలు కొనుచున్నాను. కారణం ఏంటి? ఒక్కసారి గమనించండి ప్రియమైన వారులను గ్రహించండి. ఏక మనస్సు గలవారై ఉండాలంట. మరి ఇలాగ ఉండవలసినటువంటి మరి ఇదిగో వ్యక్తుల మధ్యలో మరి ఇలాంటి భయంకరమైనటువంటి మరి ఇలాంటి పరిస్థితులు అంటే జగడాలు, కలహములు, మత్సరములు, ఒకరి మీద ఒకరు సాడీలు చెప్పుకోవటం, అలాగే ఇద్దరు కలిసి నడవలేకపోవటం, ఇవన్నీ కూడా విశ్వాసుల మధ్యలో ఈ దినాలలో విశ్వాసుల మధ్యలో ఇలాంటి పరిస్థితులు ఉంటున్నాయి. కానీ ఆదిమ విశ్వాసులు ఆ రీతిగా లేరు. మన బైబిల్లో చూసినట్లయితే అపోస్తుల కార్యములో మరి ప్రకారంగా 1వ అధ్యాయం 14వ వచనములో చూసినట్లయితే మరి ప్రకారంగా వారు చేసిన పని ఏమిటో తెలుసా? వారందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేసిరి. ఏక మనసుతో. ఎందుకంటే మనస్సు కలపలేకపోతున్నారు. అందుకని దేవుని యొక్క వాక్యం మనకి చెప్పేది ఒకరితో ఒకరు మనస్సు కలిపి ఉండాలి అని. ఒకరితో ఒకరు మనస్సు కలిపి ఉండాలి. అలాగే ఏక మనస్సు కలిగి ఉండాలని బ్రతిమలాడుతున్నాడు. విశ్వాసులని బ్రతిమలాడుతూ ఉన్నాడు. పౌలు గారు బ్రతిమలాడుతున్నారు. ప్రభునందు మీరు ఏక మనస్సు గలవారై ఉండవలసినటువంటి వీరు ఏక మనస్సు కలిగి ఉండలేకపోతున్నారు. అందుకని ఏక మనస్సు కలిగి ఉండండి. ఎందుకని నీ సహోదరితో ఏకీభవించలేకపోతున్నావు, నీ సహోదరుడితో ఏకీభవించలేకపోతున్నావు, మనసు కలపలేకపోతున్నావు, మాట కలపలేకపోతున్నావు, కలిసినట్టుంటున్నావు కానీ మనసు మాత్రం కలపట్లేదు. నువ్వు మాట కలిపినట్టుంటున్నావు కానీ మాట కలిపినట్టుంటున్నావు, నీ మనసు మాత్రం కలవట్లా. మనసు కలపాలి. దేవుని వాక్యం మనకు చెప్పుచున్నదే. ఒకవేళ ఇప్పటి వరకు కూడా మీరు ఒకరితో ఒకరు మనస్సు కలిపి మాట కలిపి మనుషులు కలిసి మీరు జీవించలేని పరిస్థితిలో ఉన్నట్లయితే ఈ రోజు నుండి అయినా సరే దేవుని వాక్యము మనకి ఏదైతే మనము ఏ రీతిగా అయితే ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకి చెప్పుచున్నదో దాని ప్రకారముగా ఉండటానికి ఈ రోజు నుంచి అయినా నిన్ను నువ్వు సిద్ధపరచుకోవాలి. ఈ వాక్యం వింటున్నావు కాబట్టి నీ సహ విశ్వాసతో నువ్వు మనసు కలిపి ఉంటున్నావా? మనసు కలిపి ఉండట్లేదు. నీ సహ విశ్వాసులతో అనగా నీ సహోదరుడితో మనసు కలిపి ఉంటున్నావా? మనసు కలపకుండా ఉంటున్నావా? ఎందుకని మనస్సును పాడు చేసుకుంటున్నావు. నీ మనస్సును ఎందుకు పాడు చేసుకుంటావు? మనస్సు పాడవకూడదు. మనస్సు పాడవితే మనిషి పాడవుతావు. మనస్సు పాడు కాకుండా అందుకనే మనస్సు చెడకుండా చూసుకోవాలి. ఈరోజు నీ మనస్సు ఏ రీతిగా ఉంటుంది? పరి విధాలుగా ఉంటుంది. నీ మనస్సు పరి విధాలుగా ఇదిగో ఉంటుందంటే మరి ఏంటది? అలాగే నీ మనస్సు పరి విధాలుగా పోతుంది. ఎందుకని? మనస్సును స్థిరపరచుకోలేకపోతున్నావు, మనస్సును స్థిరముగా ఉంచుకోలేకపోతున్నావు. ఒకసారి గమనించండి ప్రియమైన వారులారా, గ్రహించండి.
అందుకనే భక్తుడు అంటాడు, నా అంతరంగమందు స్థిరమైన మనసును నాకు నా హృదయంలో నూతనముగా పుట్టించుమని దేవుని సన్నిధిలో అతడు ప్రార్థన చేస్తున్నాడు. 51వ కీర్తనలో, దేవా నా యందు శుద్ధ హృదయం, పరిశుద్ధమైన హృదయం కలుగు చేయమని కోరుకుంటున్నాడు. నా యందు శుద్ధ హృదయం కలుగు చేయి. ఎందుకంటే నా హృదయ శుద్ధిని కోల్పోయా. నా హృదయ శుద్ధిని నేను కోల్పోయా. నా హృదయ శుద్ధిని కోల్పోయాను. కాబట్టి నా అంతరంగములో నా యందు శుద్ధ హృదయమును కలుగ చేయము. నా అంతరంగములో స్థిరమైన మనస్సు. ఎందుకంటే స్థిరత్వం లేదు మనుషులు. ఈ దినాల్లో స్త్రీలలో గాని పురుషులలో గాని స్థిరత్వం అనేటువంటిది లేదు. మనసు స్థిరంగా లేదు. అందుకనే చెప్పుచున్నాడు, ఆయన కోరుకుంటున్నాడు, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము అని దేవుని యొక్క సన్నిధిలో అతడు ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు ఎప్పుడైనా ఈ ప్రార్థన చేసావా? అదేమనంటే నా మనస్సు స్థిరంగానే ఉన్నది అంటావు, నాది శుద్ధ హృదయమే అంటావు. నా హృదయం శుద్ధిగానే ఉంది. నీ హృదయం శుద్ధిగా ఉందో లేదో చూసుకో. నా హృదయం శుద్ధిగానే ఉందని ఎదటి వాడిని అనటానికి సిద్ధపడతాం. దేవుని వాక్యము ఎదటి వాడిని చూడు అని చెప్పట్లా, నిన్ను నువ్వు పరీక్షించుకో, నిన్ను నువ్వు పరిశీలన చేసుకోమని దేవుని యొక్క వాక్యము చెప్పుచున్నదే. ఎదటి వాడి కంట్లో నలుసును చూడమని చెప్పట్లా, నీ కంటిలో దూలాన్ని చూసుకో, నీ కంటిలో ఏమున్నదో దానిని చూసుకొని దానిని తీసివేసుకో అనేది దేవుని వాక్యం చెప్పాడు. నీలో ఉన్న దాన్ని చూసుకోకుండా ఎంతసేపు వారిలో ఇది ఉంది, ఈయనలో ఇది ఉంది, ఆమెలో ఇది ఉంది, ఈయనలో ఇది ఉంది, ఆయనలో ఇది ఉంది, ఆయనలో చాలా తేడా వచ్చింది, నాలో మాత్రం ఏ తేడా లేదు, ఆమెలో చాలా తేడా వచ్చింది, ఇదివరకు లాగా లేదు, ఇదివరకు లాగా లేరు అనేటువంటి విధానంతో మాట్లాడుతూ ఉంటారు తప్ప దేవుని వాక్యము మనకి చెప్పేది ఏమిటంటే, మిమ్మల్ని మీరే పరీక్షించి చూసుకొనుడి, మిమ్మల్ని మీరు శోధించి చూసుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించి చూసుకోండి ఏ రీతిగా ఉన్నారో, మీ విశ్వాసము ఏ రీతిగా ఉన్నదో, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి, మిమ్మల్ని మీరు శోధించి చూసుకొనుడి, మిమ్మల్ని మీరు పరీక్షించుకొనుడి. చూడండి, ఏం చేయాలంటే ఎవరికి వారు, నాకు నేను నీకు నువ్వు, నాకు నేను నీకు నువ్వు, ఎవరికి వారే. మీరు విశ్వాసము గలవారై ఉన్నారు. ఏది నీ విశ్వాసం? అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది నీ విశ్వాసం? మొదటి దినములో ఉన్న విశ్వాసం ఇప్పుడున్న విశ్వాసం ఏ రీతిగా ఉన్నది? మొదటి దినములో ఉన్నటువంటి మనసు ఇప్పుడు నీ మనసు ఏ రీతిగా ఉన్నది? ఏ రీతిగా ఉన్నది? ఒకసారి చూసుకోవాలి. అందుకనే భక్తుడు యోబు గారు అంటాడు, నేను ఏ విషయంలో తప్పిపోతునో దానిని మీరు నాకు తెలియచేయండి. నేను తప్పిపోయానన్న సంగతి నాకు తెలియట్లా, నేను తప్పు చేస్తున్నాన్న సంగతి నాకు తెలియట్లా, నేను బాగానే ఉన్నాను అనుకుంటున్నా, నేను విశ్వాసముతోనే ఉన్నాననుకుంటున్నా, కానీ నేను ఏ విషయంలో తప్పిపోతునో అది నాకు తెలియజేయడు.
ఎందుకంటే సరి చేసుకునే మనసు కలిగిన వాడు, సరి చేసుకునేటువంటి మనసు కలిగిన స్త్రీ ఏం చేస్తుందంటే అడుగుతుంది, నేను ఎలా ఉన్నానో అడుగుతావు కదా. ఈ డ్రెస్ నాకు ఎలా ఉంది, నేను ఎలా ఉన్నాను, ఈ డ్రెస్ నాకు ఎలా ఉంది, ఈ శారీ నాకు ఎలా ఉందని స్త్రీలు అడుగుతూ ఉంటారు. స్త్రీలని, ఈ శారీ నాకు ఎలా ఉంది, నేను ఎలా ఉన్నాను, ఈ శారీ కట్టుకుంటే, ఈ సూట్ వేసుకుంటే ఎలా ఉన్నాను, ఈ సూటులో నేను ఎలా ఉన్నాను అని ఇదిగో ఈ ప్రకారంగా అడుగుతావు కదా. సూటు గురించి, శారీ గురించి అడుగుతున్నావు కానీ నా మనసు ఏ రీతిగా ఉన్నది, అప్పుడున్నలాగే నేను ఉన్నాను, అప్పుడున్న విశ్వాసం ఇప్పుడు నాలో ఉన్నదా అనేటువంటి దానిని గురించి నువ్వు అడగలేని పరిస్థితులు ఉంటున్నావు. ప్రియమైనటువంటి వారులారా గమనించండి, గ్రహించండి. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు శోధించి చూసుకోండి. మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. పరీక్షించుకోవాలి. పరీక్షించుకున్నప్పుడు నీకు అర్థమవుతుంది. పరీక్షించుకోకపోతే నీకు ఎలా, నువ్వు ఏ రీతిగా ఉన్నావనేది నీకు ఎలా తెలుస్తుంది, నీకు ఎలా అర్థమవుతుంది? చెబితేనే వినవాయా, చెబితేనే పట్టించుకోవాయా, చెబితేనేమో జీవితంలోనికి తీసుకోవాయా, నిన్ను నువ్వు చూసుకోవాయా, నిన్ను నువ్వు పరీక్షించుకోవు. ఒకవేళ నీకు ఎవరైనా చెప్పారనుకో ఏమాత్రం కూడా తీసుకోవు జీవితంలో. లేకపోతే ఏమనుకుంటారంటే ఈయన నాకు చెప్పి అంతటోళ్ళ, ఆమె నాకు చెప్పి అంతటిదా, లేక ఈయన నాకు చెప్పి అంతటోడా, మాకు తెలుసు. ఏం తెలుసు? తెలిస్తే నువ్వు ఇలా చేయవుగా, తెలిస్తే నువ్వు ఇలా ప్రవర్తించవుగా, తెలిస్తే నువ్వు ఇలా నడుచుకోవుగా, తెలిస్తే నువ్వు ఇలా ఉండవుగా, ఈ రీతిగా ఉంటావా? నీకు తెలిస్తే అంటే ఏం తెలిసింది? నీకేం తెలిసింది? ఏమైనటువంటి వారు తెలిస్తే నువ్వు ఇలా ఉంటావా? మనసు కలపకుండా ఉంటావా? మాట కలపకుండా ఉంటావా? ఒకరితో కలిసి మెలిసి లేకుండా ఉంటావా? నీకు తెలిస్తే మీరు ఒకరితో ఒకరు మనసు కలిపి ఉంటారు, ఒకరితో ఒకరు మాట కలిపి ఉంటారు, ఒకరితో ఒకరు కలిసి అడుగు వేస్తూ నడుచుకుంటారు. ప్రియమైనటువంటి వారు గమనించండి, ఇక్కడ చేస్తున్నది ఏమిటో తెలుసు. ఆనాడు విశ్వాసులు యేసుక్రీస్తు ప్రభు ఆరోహణమైన తరువాత మీరు ఆ స్థలంలో 1:14 అపోస్తుల కార్యములో వీరితో కూడా చూడండి, ఎవరు అంటే యేసు ప్రభు యొక్క శిష్యులు. వీరందరూ అంటే మరి ఇదిగో వీరితో కూడా కొందరు స్త్రీలు యేసు తల్లి అయిన మరియు ఆయన సహోదరులు ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేసిరి. ఏక మనసుతో వారు కలిసి ప్రార్థన చేశారు. నీవు సంఘముతో కలిసి ప్రార్థన చేయాలి, సహ విశ్వాసులతో కలిసి ప్రార్థన చేయాలి. ఈరోజు ఉందా నీకు అది? సంఘముతో కలిసి ప్రార్థన చేస్తున్నావా? సహ విశ్వాసులతో కలిసి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? అదేమనంటే ఏదో చెబుతున్నావు తప్ప అయ్యో నేను సంఘముతో కలవలేకపోతున్నాను, సహ విశ్వాసులతో కలిసి నేను ప్రార్థన చేయలేకపోతున్నాను, అయ్యో నేను ఎంత వెనకబడిపోతున్నాను, దేవుని సన్నిధిలో నేను వెనకబడిపోతున్నాను, నేను ముందుకు సాగలేకపోతున్నాను అన్నటువంటిది ఒక విశ్వాసి తనను తాను పరీక్షించుకున్నప్పుడు, ఒక విశ్వాసి తను తాను శోధించి చూసుకునేటప్పుడు తనకు అర్థమైనప్పుడు ఏం చేస్తారో తెలుసా? సంఘముతో సహ విశ్వాసులతో కలిసి ప్రార్థించడానికి ముందుకు వస్తారు,
ప్రార్థన చేస్తారు, ముందుకు వస్తారు, ప్రార్థన చేస్తారు. ఏమైనటువంటి వారిని గమనించండి. ఇంకా మరి సువార్తకి మరి ఇదిగో ఆటంకములు ఏర్పడినప్పుడు అపోస్తులు చేసిన పని ఏమిటో తెలుసా? మీరు ఈ నామమును బట్టి ఎంత మాత్రం కూడా మీరు బోధించకూడదు, ఈ నామముని మీరు ఈ నామమును గురించి మీరు మాట్లాడకూడదు అనేదిగో ఈ ప్రకారంగా ఆనాటి మరి వారు అధికారులు ఆ ప్రకారంగా వారికి తెలియపరిచినప్పుడు అపోస్తుల కార్యము 4వ అధ్యాయంలో మరి ప్రకారంగా వ్రాయబడినటువంటి మాట, ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతో మాట్లాడకూడదు అని వారిని ఎదురు పెట్టవాలని చెప్పుకున్నారు. వారిని పిలిపించి మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రం కూడా మాట్లాడకూడదు, బోధింపకూడదు అని వారికి ఆజ్ఞాపించారు. అందుకు పేతురు యోహాను అన్నారు, వారిని చూసి దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరు చెప్పండి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని ఎదుగో వారికి ఉత్తరం ఇచ్చిరి. ప్రజలందరూ జరిగిన దానిని గురించి దేవుని మహిమపరుచుతున్నారు. అయితే వీరు వచ్చారు ఇక్కడికి, సహోదరుల దగ్గరికి వచ్చి ఈ సంగతి వారికి చెప్పినప్పుడు వాళ్ళందరూ ఏం చేశారో తెలుసా? వారు దేవునికి ప్రార్థన చేశారు. ప్రియమైన వారు గమనించండి, గ్రహించండి. ఈ సంగతి వచ్చి వారికి చెప్పారు అపోస్తులు, వారు అధికారులు తమతో ఏం చెప్పారు అనేటువంటి దానిని గురించి మరి ప్రకారంగా తెలియజేసినప్పుడు వాళ్ళందరూ కూడా ఏం చేశారో తెలుసా? వారు ప్రార్థన చేశారు. వారు కలిసి ప్రార్థన చేశారు. 24వ వచనంలో వారు విడుదల నొంది 23లో తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలన్నిటినీ వారికి తెలిపిరి. వారు విని ఏక మనసుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టిరి. అయ్యా, యేసునామను బట్టి మనం మాట్లాడకూడదంట, యేసునామను బట్టి మనం బోధించకూడదంట. కాబట్టి అధికారులు మమ్మల్ని బెదిరించారు. ఈ నామమును గురించి ఎంత మాత్రం కూడా మాట్లాడకూడదు, ఈ నామమును మీరు బోధింపకూడదని మరి చెప్పారు. కాబట్టి అనేదిగో ఈ ప్రకారంగా ఏం జరిగింది, ఏమన్నారు అంటే ఇదిగో వారు అధికారులు ఈ రీతిగా అన్నారు అని చెప్పినప్పుడు వారు విన్నారు. పేతురు యోహానులు వచ్చి వారికి చెప్పినప్పుడు వారు విని ఏక మనసుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టారు. దేవునికి స్తోత్రం. ఏక మనసుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టారు. మరి ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మనం ఏం చేయాలి? అందరూ కలిసి ఏక మనసుతో దేవునికి ప్రార్థన చేయాలి. ఈరోజు సువార్తకి ఎంతగా ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఇవాళ ఈ దినాలలో ఆరాధనలకి అనేక రీతులుగా ఆటంకములు, అభ్యంతరములు ఏర్పడుతున్నప్పుడు సంఘము సహ విశ్వాసులు అందరూ కూడా కలిసి, సంఘాలన్నీ కలిసి, సంఘస్థులందరూ కూడా కలిసి, సంఘాలలో ఉన్న సంఘస్థులందరూ కూడా కలిసి ఇలాంటి పరిస్థితులు మనం ఎదురవుతున్నప్పుడు ఆనాడు అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు వారందరూ కూడా వారు విని ఏక మనసుతో దేవునికి మొరపెట్టారు. మరి ఇలాంటి పరిస్థితులు ఈ దినాలలో కూడా అనేక ప్రాంతాలలో సువార్తకి ఆటంకములు, అభ్యంతరములు ఎదురవుతున్నాయి. అభ్యంతరములు ఎదురవుతున్నప్పుడు మనము అపోస్తులైతే ఏమైతే చేశారో మనం కూడా అదే చేయాలి. మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు.
దేవుని ఎదుట దుర్గములను పడద్రోయనటువంటి బలమైనటువంటివి. ఒక్కసారి గమనించండి ప్రియమైన వారులను, గ్రహించండి. కనుక ప్రార్థన ఏక మనస్సుతో వారు దేవునికి బిగ్గరగా మొరపెట్టారు. వారు బిగ్గరగా మొరపెట్టారు. ప్రియమైన వారులను గమనించండి, గ్రహించండి. మనము కూడా ఈ దినాలలో ఈ రీతిగానే మనం కూడా ప్రార్థన చేయవలసినటువంటి వ్యక్తులుగా ఉన్నాం. వారు శ్రమలలో, ఆనాటి అపొస్తలుల కాలంలో ఉన్నటువంటి మరి విశ్వాసులు శ్రమలలో, శోధనలలో ఏకత్వం అనేటువంటిది ప్రదర్శించి లోకాన్ని వారు జయించి విశ్వాస వీరులయ్యారు. మరి ఇప్పటి విశ్వాసులు చూస్తే కలిసి ప్రార్థనలకు వెళుతున్నారు, కలిసి పాట పాడుతున్నారు, కలిసి నడుస్తున్నారు, కానీ మనస్సులు మాత్రము కలవట్లేదు. మనస్సులు మాత్రం కలవట్లేదు. ప్రియమైన వారులారా, ఎందుకని? పెదవులతో మాయ చేసి హృదయమును లేక వారి ఇండ్లను కపటముతో నింపుకుంటున్నారు అంటాడు యిర్మీయా ప్రవక్త. 5వ అధ్యాయము 27వ వచనములో వ్రాయబడినటువంటి మాట. వారి యొక్క మరి ఇదిగో హృదయమును లేక వారి ఇండ్లను కపటముతో నింపుకుంటున్నారంట. కారణం ఏంటి? పంజరము పెట్టెలతో నిండి ఉండినట్లు వారి ఇండ్లు లేక వారి హృదయము కపటముతో నిండి ఉన్నదంట. ప్రియమైన వారలారా, ఎందుకని? యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు, హృదయము నిండి ఉండిన దానిని బట్టియే నీ నోరు మాటలాడుతుంది. హృదయము నిండి ఉన్న దానిని బట్టియే. హృదయములో ఏదైతే నిండి ఉన్నదో దానినే నువ్వు మాట్లాడతావు తప్ప ఇంకొకటి మాట్లాడవు కదా. నీ హృదయములో ఏదైతే నిండి ఉన్నదో దానినే నువ్వు మాట్లాడతావు, మరొకటి మాట్లాడు. కనుక గమనించండి, గ్రహించండి. మరి ఏం చేయాలి? తోటి విశ్వాసులతో మనసు కలిపి, మాట కలిపి, మనసు కలిపి ఏక మనస్సు గలవారై ఉండాలి అని దేవుని వాక్యం. తోటి విశ్వాసులు, నీ తోటి సహోదరులతో లేక నీ సహవిశ్వాసులతో మాట కలపాలి. నీదొక మాట, ఆయనదొక మాట కాదు, ఇద్దరిది ఒకే మాటగా ఉండాలి. అలాగే నీదొక మనస్సు, ఆయనదొక మనస్సు కాదు, ఇద్దరిది ఒకే మనస్సు అవ్వాలి. మాట ఒకటే అవ్వాలి, మనసు ఒకటే అవ్వాలి, మనుషులు ఒకటే అవ్వాలి. ఏమైనా వారిని గమనించండి. ఇక్కడ పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమై ఉందురు. ఇద్దరుగా ఉండక ఏమవుతారంటే వారు ఒకటిగా ఒకరినొకరు హత్తుకొనటం వలన వారు ఏక శరీరముగా ఉంటారు. గమనించండి ప్రియమైన వారు, గ్రహించండి. ఎందుకని ఈ దినాలలో మనం మనస్సు కలిపి ఉండినటువంటి వ్యక్తులకి అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెప్పుచున్నారు, ఏక మనస్సు కలిగి ఉండు, ప్రభువునందు ఏక మనస్సు కలిగి ఉండుడని యువోదియాను సుంటికేను బతిమాలు కొనుచుంటున్నాను అంటున్నాడు. ఇంకా రోమిలకు రాసిన పత్రికలో మరి 15వ అధ్యాయం 5వ వచనంలో కూడా వ్రాయబడినటువంటి మాటను మనం చూసినట్లయితే ప్రియమైనటువంటి వారలా గమనించండి, గ్రహించండి. రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 5వ వచనంలో వ్రాయబడి, మీరు ఏకభావం గలవారై
ఏకగ్రీవముగా మన ప్రభు అయిన యేసుక్రీస్తును తండ్రి యగు దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారం ఒకరితో ఒకడు మనస్సు కలిపిన వారై ఉండునట్లు ఓర్పునకును ఆదరణకును ఆదరణకర్తయగు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఒకసారి గమనించండి ప్రియమైన వాళ్ళ, ఏం కలిగి ఉండాలి? ఏక మనసు కలిగి ఉండమని దేవుని యొక్క వాక్యము మనకి ఇంత స్పష్టముగా చెప్పుచుంటుంటే ఈ దినాలలో ఎందుకనో మనము మరి ఈ ప్రకారంగా మనస్సు కలిపి మరి ఉండలేనటువంటి వ్యక్తులముగా, మనస్సు కలిపి ఉండలేనటువంటి వ్యక్తురాళ్ళగా ఉంటున్నాం. ఒకసారి గమనించు, ఒకసారి గ్రహించాలని ప్రభు పేరు మీకు మనవి చేస్తున్నాను. ప్రభునందు మనం ఏ రీతిగా ఉండాలి? ఒకరితో ఒకడు మనస్సు కలిపి ఉండుడి. ఒకరితో ఒకడు మనస్సు కలిపి ఉండాలి. కనుక ఈ రోజైనా సరే, ఈ దినమైనా సరే, మరి ఎప్పటి వరకు నీవు ఆ రీతిగా మాట కలిపి మనస్సు కలిపి జీవించకపోయినట్లయితే ఈ రోజు నుండి అయినా సరే మనము ఒకరితో ఒకరు మనస్సు కలిపి, ఒకరితో ఒకరు మాట కలిపి దేవుని యొక్క సన్నిధిలో మనము ముందుకు సాగవలసిన వారముగా ఉన్నాం. మరి అట్టి ఒకరితో ఒకరు మనసు కలిపి మాట కలిపి దేవుని యొక్క సన్నిధిలో మనం ముందుకు సాగునట్లుగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని తీసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన దేవుడి యొక్క మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.